అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు చూస్తున్నాము. సనాతన ధర్మం గురించి చాలా వరకు చాలా మంచి విషయాలు చెప్తున్నారు అందరూ కూడా. ప్రవచనకర్తలు గానీ, సనాతన ధర్మం గురించి చెప్పేటటువంటి వీడియోలు కూడా నేను చాలా వరకు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయము పేర్లు చెప్పను కానీ, ఒక 2, 3 వీడియోలు చూస్తున్న కానుండి శివ భక్తులకని, వైష్ణవ భక్తులకని చెప్పేసి గొడవలు జరుగుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో నచ్చిన భాషలో, అంటే వారికొచ్చినటువంటి భాషని నేను అనను. కానీ కోపంతోటో, లేకుంటే మరొక భావంతోటో, అంటే ఒకరు తిట్టారని చెప్పేసి ఇంకొకరు, వీళ్ళు తిట్టారని చెప్పేసి ఇంకొకరు, ఇలా కొనసాగించుకుంటున్న వీడియోలు బూతులు మాట్లాడుకుంటున్నారండి. ఇవి వినడానికి హిందువులకి కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్లస్ మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళకి, అంటే మనకు పడని వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు, నవ్వుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏ భ భగవంతుని గురించి ఏ నోర్లతోనైతే మనము భక్తితోటి అతని నామాన్ని, అతని లీలల్ని చెప్తుంటామో, అదే నోరు ఈరోజు బూతు మాటలు అంటుంటే వినడానికి చాలా చాలా ఇబ్బందిగా ఉందండి. ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులలో గొడవలు, ఏదన్నా కుటుంబంలో గొడవలు ఉంటే బయటికి వెళ్ళకూడదని ఏ విధంగా అయితే అంటామో, ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నాయో కూర్చొని సెటిల్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సందేహాలని ఇలా సోషల్ మీడియాలో పెట్టకుండా ఇరు వర్గాలు ఒక దగ్గర కూర్చొని దానికి ఒక ఎండ్ ఇవ్వండి. ఇలా కొనసాగించుకుంటూ పోతే సోషల్ మీడియాలో బూతులు తప్ప మరేమి వినడానికి ఛాన్స్ ఉండదు. ఎదుటి వాళ్ళు మన వీడియోలు చూస్తూ నవ్వుకోవడానికి తప్ప మరి ఏ విధంగా కూడా మన వీడియోలు ఉపయోగపడవు. ఇంకొక విషయం ఏంటంటే, భగవంతుడు ఒక్కడే అనేది మనం విశ్వసించాలి. శివుడు కొలిచేవారు శివుని కొలవండి, విష్ణువుని కొలిచేవారు విష్ణువుని కొలవండి, వినాయకుని కొలిచేవాళ్ళు వినాయకుని కొలవండి. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, మనకు భగవద్గీతలో నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను. అంటే పెద్దలు చాలామంది ఉంటారు, వాళ్ళకు చెప్పేంత నాలెడ్జ్ నా దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. కానీ నాకు అర్థమైనంత వరకు భగవద్గీతలో భగవంతుడు రూపము పేరు లేదండి. ఏ రూపాన్ని, ఏ నామాన్ని తీసుకుంటే అదే భగవంతుడు. ఇతర మతాలని గౌరవించాలి. వాళ్ళ దైవాన్ని కూడా వాళ్ళ దైవంలో కూడా మనము మన దైవాన్ని చూడాలి. అంటే దేవుడు ఏకస్వరూపుడు అంతే ఇక. కాబట్టి ఇతరులను మత మార్పిడి జరగకుండా మనము అడ్డుకోవాలి తప్ప, మనలో మనం పోట్లాడుకోవటం వల్ల ఇతరులకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా ఏ క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా క్రిస్టియన్స్కి చాలా కూడా మత ప్రచారానికి చాలా సాహసిస్తారు. విచ్చలవిడిగా అబద్ధాలు మాట్లాడుతూ నచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. మీరు ఇలాంటి చేసేవాళ్ళు భగవంతుని మీద అసలు కనీసం భగవంతుడు అంటే మీకు కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. అలా మత మార్పిడిలు చేసేవాళ్ళు, నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు భగవంతుని గురించి జీరో నాలెడ్జ్. కాబట్టి మీరు భగవంతుని గురించి తెలుసుకున్న తర్వాతే ప్రజల్లోకి వచ్చి భగవంతుని గురించి మాట్లాడండి. అదర్వైజ్ మీకు మాట్లాడే రైట్స్ లేవు.